పచ్చికాయలను ఏరి తినకు, చుట్టాలను దూషించకు, వాళ్ళ దోషాలని నువ్వు ఎన్నకు, యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు, పెద్దల ఆజ్ఞలను జవదాటకుము. ఇది సుమతీ శతకకారుడు చెప్పాడు. పచ్చికాయలు తింటే ఏమొస్తుంది? రుచా పచా ఏమీ లేదు కదా. ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ ఉండదు. దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. అదేవిధంగా చుట్టాలను దూషించడం అంటే, చుట్టాలు అంటే మన క్లోజ్ ప్రాక్సిమిటీలో మనతో ఎప్పుడు ఇదిగా మెలిగేవాళ్ళు. వాళ్ళ దోషాలు మనకు తెలుసు, మన దోషాలు వాళ్లకు తెలుసు. ఒకళ్ళ దోషాలను ఒకళ్ళు ఎంచుకుంటూ పోతుంటే ఇక మనకు ఎవడు మిగలడనమాట. కాబట్టి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండే వాళ్ళ దోషాలను ఎప్పుడూ కూడా మనం ఎత్తి చూపించడం అనేటువంటిది సరి అయిన పని కాదు. యుద్ధం నుంచి వెనుదిరిగి పారిపోవద్దు. అట్లానే పెద్దల ఆజ్ఞలని జవదాటకు సుమి అని చెప్తున్నాడు సుమతీ శతకకారుడు. ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ, పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ. ఏరకుమీ కసుగాయలు, పచ్చికాయలు ఏరి తినవద్దు. చాలా స్పష్టంగా చక్కగా చెప్పాడు. ఎంత అనుభవంతో చెప్పిన మాట ఇది. ఇది ఎందుకు చెప్పాడు అంటే, జనరల్గా మనం చేసే పనులు ఇవి. ఈ సుమతీ శతకాల్లో ఈ నీతులు ఎందుకు చెప్తున్నారు అంటే, జనరల్లీ వీ కమిట్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేసినందువల్ల వచ్చే నష్టం ఏమిటి అని చెప్పేటువంటిదే నీతి శతకం. అలాంటి అద్భుతమైన నీతి శతకాల్లో ఒకటి మనకు తెలుగు వాళ్ళ అదృష్టం పద్య రూపంలో ఉన్నది సుమతీ శతకం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.